క్యామిల్ పాలతో తయారు చేసిన కాఫీ. నాకు టేస్ట్ ఏం అర్థం కావట్లే. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెసెంట్ అయితే మనకి మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఈ రోజు అయితే పొద్దున్న లేసి టిఫిన్ చేసి అయితే కటింగ్కి అయితే పోయినాము. నేనేం చెప్పలా అతనికి, కటింగ్ చేయమని చెప్పిన, కటింగ్ షేవింగ్ చేయమని చెప్తే అతను ఏదో చేసుకుంటే వెళ్ళిపోయినాడు. మొత్తానికి అయితే ఈ విధంగా వచ్చిందనమాట లుక్, కొత్త లుక్, న్యూ లుక్. మీసాలు ఏంద్ర అటు చేసినామంటే ఇక్కడ స్టైల్ ఇంతే సార్ అంటాడు. హెయిరే కదా మళ్ళీ పెరుగుతుందిలేని ఇంక నేను సైలెంట్ అయిపోయినా. ఇంకపోతే మనమైతే ఇక్కడ ఒక క్యామెల్ మ్యూజియం అని ఒకటి ఉంది బికనీర్లో. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సిటీలో నుంచి. మనమైతే ఆ క్యామెల్ మ్యూజియంకి అయితే వెళ్దాము. అది యాక్చువల్గా టైమింగ్ వచ్చి దాన్ని మధ్యాహ్నం 2కి ఓపెన్ చేస్తారు, మళ్ళీ 5కి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి ఆల్మోస్ట్ 1 గంట అయితే కావస్తుంది. మనం పోతా భోజనం చేసుకొని అక్కడికి వెళ్ళే టైంకి నాకు తెలిసి టైం సరిపోతుంది అనుకుంటా. సో ఈరోజు ప్రోగ్రామ్ అదనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ ఈ ట్రిప్లో మనకి ఫుటేజ్ స్టోరేజ్కి ఒక 2 TB ఇంకో 2 TB హార్డ్ డిస్క్ అయితే తెచ్చుకోండి. మొత్తానికి అయితే SSDలో అయితే ఒకటి ఫుల్ అయిపోయింది. ఆ SSDలో మొత్తం అంతా ఇంకొక 2 TB హార్డ్ డిస్క్ లైక్ అయితే ట్రాన్స్ఫర్ పెట్టినాము. అది ఎంతో 18 గంటలు 10 గంటలు అటు చూపిస్తూ ఉంది ట్రాన్స్ఫర్ అయ్యేకి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది 2 TB. ఇంకో 2 TB ఖాళీ ఉందన్నమాట. ఇంకా మనకి ట్రిప్ అయ్యే లోపల ఈ 2 TB కూడా సరిపెట్టట్లేదు. ఇంకా కొంత ఫుటేజ్ని అయితే డిలీట్ చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే దీంట్లో అయితే మనకి ఫుల్ అయిపోయింది. దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ పెట్టిన. అది ఎంతో 18 గంటలు అయినా చూపిస్తూ ఉంది, 18 గంటలు చూపిస్తూ ఉంది. ఇది మామూలుగా మనం చాలా లోపలికి ఉన్నాం, మెయిన్ ఓల్డ్ సిటీలో ఉన్నాం అనమాట. నిన్న నైట్ కూర్చొని అతనితో మాట్లాడుతూ ఉన్నా, ఈ హాస్టల్ ఓనర్తో, నీకు ఎట్లా వచ్చింది ఈ కాన్సెప్ట్ అది ఇది అని మాట్లాడుతూ అంటే, అది ఈయన సొంత ఇల్లు అంట. సొంత ఇల్లు. ఇంతకుముందు ఇతను ఢిల్లీలో టూరిజంలో పనిచేస్తున్నాడంట. మనకి మహారాజా ఎక్స్ప్రెస్ ఉంది కదా, అది ఒక కంపెనీ అయితే ఫస్ట్లో స్టార్ట్ చేసింది. ఆ కంపెనీ తరపున ఇతనైతే టూరిజంలో పనిచేస్తున్నాడంట. అట్లాగా ఆల్మోస్ట్ ఒక 11 years వర్క్ చేసినాడంట టూరిజంలో. దాని తర్వాత ఇంకా ఫ్యామిలీ పెళ్లి చేసుకొని ఇంక ఇంటి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసి ఇంకా ఆయన సొంత ఇల్లు ఉంటే దాన్ని అయితే హాస్టల్గా మార్చి ప్రజెంట్ అయితే ఆ విధంగా రన్ చేస్తూ ఉన్నాడు. కంప్లైంట్ చేసేదానికి పెద్దగా ఏం లేదు. ఈవెన్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ కామెంట్స్ కానీ రివ్యూస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు మనకి 10కి 9.6 ఇచ్చున్నారు booking.comలో. అంటే కొన్ని దగ్గరలో ఎట్టుంటుందంటే ఫేక్ రివ్యూస్ అయితే ఉంటాయి. కొన్ని డబ్బులు ఇచ్చి రాపించుకుంటా ఉంటారు ఫేక్ రివ్యూస్. మనం ఆ రివ్యూస్ పట్టుకొని పోతే ఆడకపోయిన తర్వాత సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. రివ్యూస్ తగ్గట్టే ఇక్కడ సిచ్యువేషన్ కూడా, అంటే మెయింటెనెన్స్ కూడా అట్లా బాగానే ఉందన్నమాట ఇక్కడ. సో ఈడకి వస్తే పెద్ద తలకాయ నొప్పి. మళ్ళీ వేసినారు నాయన గేట్. ఈ గేట్ దాటుకొనే పోవాలి మనం. సచ్చినాం. నిన్న నైట్ వచ్చేటప్పుడు సచ్చినాము, ఇప్పుడు కూడా రావాలా. నేను పక్కన ఆపుకుందాం. ఇప్పుడు వస్తుంది చూడండి, బిల్డింగ్ మధ్యలో నుంచి దూసుకుంటారు రైలు బండి. అది దిక్కండి. హాయ్, హైలైట్ అసలు ఇది. రెండు ఇంజిన్లు వేసున్నారా. ఉడాదేవి అంట, క్యారెక్టర్ ఆఫ్ స్టీల్. ఢిల్లీ సరాయ్ రోహిల్లా బికనీర్ అంట. ఇదే కదా బికనీరు, ఇక్కడ దాకేనేమో ఇదే. ఇక్కడ ఏదో ఒక రెస్టారెంట్ టైప్ ఉంది. ఏదో అసలు ఉందా, ఇది ఓపెన్ ఉందా లేదా అర్థం కావట్లేదా. పన్నీర్ బటర్ మసాలా హాఫ్ను ఒక 2-3 రోటీలు అయితే తీసుకున్నాము. సో ఇంకా మన క్యామెల్ మ్యూజియంకి 3 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి. మనం ఇప్పుడు ఫుడ్ తిన్నాం కదా, అది వచ్చి 220 రూపాయలు అయింది. సో ఇది బైపాస్, ఇదిగోండి అశోక్ ఇదేదో కానీ ఇది మొత్తాన్ని మనం పోవాల్సింది. ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ క్యామెల్. ఇక్కడ క్యామెల్స్ మీద రీసెర్చ్ అనేది చేస్తారు. ఏం రీసెర్చ్ చేస్తారంటే ఇప్పుడు పోయి చూపిస్తారా అండి. ఏడగా ఉంది, 7 దోసేద్దాం బైక్ని.
ఇండియన్కి అయితే 50 రూపాయలు, ఫారిన్కి అయితే 200 అంట, క్యామెల్ రైడింగ్ అయితే 100 రూపాయలు. ఇక్కడైతే ఆన్లైన్ లేదంట, ఓన్లీ క్యాష్ మాత్రమే. 50 రూపాయలు తీసుకున్నాడు. నేను 100 రూపాయలు ఇస్తే ఇంకో 50 రూపాయలు మళ్ళీ రిటర్న్లో ఇస్తానని ఇక్కడ 50 అని రాసినాడు. ఈ క్యామెల్ రీసెర్చ్ సెంటర్ అనేది ఒంటెల బ్రీడింగ్, హెల్త్, ఒంటెల ప్రొడక్టివిటీ మీద రీసెర్చ్ చేస్తుందంట. వీటి మీద ఇప్పుడు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏముందంటే మోడర్నైజేషన్ కారణంగా థార్ ఎడారి ప్రాంతంలో ఒంటెల సంఖ్య తగ్గిపోతుందంట. వాటి సంరక్షణకు ఈ రీసెర్చ్ ఉపయోగపడుతుందంట. అందుకే థార్ ఎడారి ప్రాంతంలో బికనేర్కి 8 కిలోమీటర్ల దూరంలో గవర్నమెంట్ వాళ్ళు ఈ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఇది చూడండి, తెల్లది క్యామెల్. దీంట్లో ఇక్కడ క్యామెల్ రైడ్ కూడా అయితే ఉంది. అది మళ్ళీ ఎక్స్ట్రా ఒక 100 రూపాయలు, అంటే టికెట్ 50 రూపాయలు. అది కాక ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినామంటే క్యామెల్ రైడ్ కూడా అయితే ఉందంట మనకి. ఇక్కడైతే మనకి బ్రీడు, మేలు, ఫీమేల్, టోటల్ నెంబరు వీళ్ళ దగ్గర ఉండేటివన్నీ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. బికనీరి ఒక రకం అంట, కచ్చి ఒక రకం, జైసల్మీరి, మేవారి. మేల్ వచ్చి 99, ఫీమేల్ 169 అంట. బర్రీ పిల్ల క్యామెల్స్. డోంట్ గో వెరీ క్లోజ్ టు ద క్యామెల్స్, డోంట్ ఆఫర్ ఎనీ ఫుడ్ ఐటమ్స్ టు ద క్యామెల్స్ అంట. మంచిదే. ఆ పక్క దాని అమ్మలన్నీ ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి దాని అమ్మలో, నాన్నలో. ఇదేమో బుడ్డ తీయడం ఉంది. ఇది ఇంతకుముందు ఇక్కడ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ అంట. దాన్ని అయితే మళ్ళీ 1984 ఇప్పుడు ఈ విధంగా అయితే క్యామెల్ రీసెర్చ్ స్టేషన్గా అయితే మార్చినారు. ఇది వచ్చి క్యామెల్ నీళ్ళు తాగేదానికి తొట్టె ఇట్లా ఉండదన్నమాట. దీని తొట్టులో ఒరి మొత్తం పాచి పెట్టిపోయండి, అయినా కూడా వాటికి ఇబ్బంది ఉండదా. మొత్తానికి ఇది తొట్టే. ఇక్కడ కొన్ని క్యామెల్స్ ఉన్నాయి చూడండి. దీనికి ముక్కులు కట్టేసినారు, దాన్ని తిరుగుతూ ఉంటాయి. ఎక్సర్సైజ్ చేసేదానికే ఏంది. ఇవి కూడా ఎక్సర్సైజ్ చేస్తాను, తిరిగేదానికి. చూడండి ఏముందో ఇది. ఇదిగోండి, ఇప్పుడు దాకా మనం క్యామెల్ డైరీ చూసింది. ఇటు పక్క దాని బ్రీడింగ్, పాలు తీసేది, వాటి మేతలు అవన్నీ ఇటు పక్క ఉంటాయి. ఇటు పక్క వచ్చి క్యామెల్ కొర్రెలు అంట, అవన్నీ ఇటు పక్క ఉంటాయి అన్నమాట. చూపిస్తారండి. కొర్రలు అంటే కొట్టం, అంటే పశువుల్ని మామూలుగా మన దగ్గర ఆవుల్ని, బర్రెల్ని, మేకల్ని కట్టేస్తారు చూడండి, వాటిని అయితే కొట్టాలు అంటారు. ఆ కొట్టం అనమాట కొర్రెలు అంటే. అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ అన్నమాట క్యామెల్ కొట్టాలు. ఇవన్నీ కట్టేసి ఉంటారు. వీటిని చూసుకునేది. దీని లోపల మేత వేస్తారు, ఇక్కడ గుంటలు కట్టేస్తారు. ఆ విధంగా అయితే తింటా ఉంటాయి. ఓరా ఈ బక్క సిక్కిపోయినాయి పాపం, ఎండిపోయినాయి పాపం. డొక్కలు ఎండిపోయి ఉన్నాయి. వీటికి బాగలేదేమో వీటికి. క్యామెల్ వెయిట్ వచ్చి మగదైతే 500 నుంచి 750 కేజీలు, ఆడదైతే 400 నుంచి 600 కేజీలు అంట. అప్పుడే పుట్టిన వంట అయితే 35 నుంచి 40 కేజీలు ఉంటుందంట. మామూలుగా ఇవి బ్రీడింగ్ వచ్చి నవంబర్ నుంచి మార్చి వరకు ఉంటుందంట. మామూలుగా ఒంటెలు అనేటివి రోజుకి 3 నుంచి 6 లీటర్ వరకు పాలు ఇవ్వగలవంట. కానీ దాని పొటెన్షియల్ వచ్చి 10 నుంచి 15 లీటర్ల వరకు ఇవ్వగలవంట. హెల్త్ బెనిఫిట్స్: డయాబెటీస్, ప్రెసెన్స్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ ఇన్సులిన్ లైక్ మేనేజ్మెంట్ ఆఫ్ టైప్ 1 డయాబెటీస్ అంట. మరి ఇదేంత బాగుంది. ఇది ఫార్ములేషన్, గట్ హెల్త్, హార్ట్ హెల్త్, ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ అంట క్యామెల్ మిల్క్లో. సో ఇది మ్యూజియము, క్యామెల్ మ్యూజియము. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం. లోపల మాత్రం చల్లంగా ఉంది, వేసినారు. ఇది క్యామెల్ బొచ్చు అంట. అబ్బా చాలా బాగుంది. ఇదే మామూలుగా మన కోట్లు ఉంటుంది, ఉన్ని కోట్లు అట్లా ఉండదు. ఇది బొచ్చు, ఇది చర్మము, దాని బొచ్చు అంట క్యామెల్. దాని బొచ్చుతో తయారు చేసి ఉండేటివి ఇవి. క్యామెల్స్ తినే ఆకులు ఇవన్నీ, దానాలు. సో ఏడుండే ఈ ఏనుగును ఇది వచ్చి క్యామెల్ ఎముకలతో తయారు చేసిందంట. అది మామూలుగా ఫస్ట్ క్యామెల్స్ అనేటివి నార్త్ అమెరికాలో ఉన్నాయంట. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు వాటి సైజ్ అంత తెలుసా, మన మ్యాక్ ఉంటుంది చూడండి, అంత సైజులో ఉన్నాయంట. దాని తర్వాత అవి 2 గ్రూపులుగా విడిపోయి అక్కడ క్యామెల్స్, ఒక గ్రూప్ ఏమో సౌత్ అమెరికాకి వచ్చేసింది, ఇంకొక గ్రూప్ ఏమో నార్త్ అమెరికా పైకి ఇంకా పోయిందంట, అలస్కా అట్లాగా. అప్పుడు ఏంటంటే మన ఆసియాది అలస్కా 2 కలిసి ఉన్నాయి. ఆ గ్యాప్ ద్వారా మనకి ఏషియాలోకి అయితే ఎంటర్ అయ్యి, ఏషియాని మొత్తం ఇప్పుడు మన ప్రజెంట్ ఉండే ఏరియాస్లో ఉండేటివన్నిటివి అక్కడి నుంచి అయితే వచ్చినాయంట ఆ క్యామెల్స్ అనేటివి. క్యామెల్స్ సింగిల్ హంపుడ్ అని చెప్పినాం కదా, అది మనకి రాజస్థాన్లో ఉంది. డబుల్ హంపుడ్ కూడా ఉంటాయి. అవి వచ్చి మంగోలియా డెజర్ట్లో అయితే ఉంటాయంట. మనకి లడాక్, నోబ్రా వ్యాలీలో కూడా అయితే ఉన్నాయంట. అవి ఏంటంటే టూరిజం పర్పస్ కోసము యూజ్ చేస్తున్నారంట. ఇంకోటి వచ్చి మొత్తం వరల్డ్లో ఉండే ఇవన్నీ మైగ్రేషన్ ద్వారా వస్తే, ఒక ఆస్ట్రేలియాలో మాత్రము
వీళ్ళు తీసుకుపోయినారంట. అంటే ఎవరు బ్రిటిషర్స్ వాళ్ళైతే తీసుకెళ్ళినారంట ఒక ఆస్ట్రేలియాలో ఉండే ఒంటెల్ని మాత్రం. సో అదనమాట ఈ క్యామెల్. ఇక్కడ దీని రీసెర్చ్ స్టేషను అంత ఏం లేదు, కానీ ఎవరన్నా ఇంకా ఆ క్యామెల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి, వాళ్ళైతే రావచ్చు. మనమైతే ఇప్పుడు పోయి ఒంటి పాలు తాగుదాం రండి. ఒంటి పాలు లేకపోతే టీయో ఏదో ఒకటి తాగుదాం. మీకు క్యామెల్ గురించి అన్నీ చెప్పినా కానీ పేడ గురించి చెప్పలే. ఒంటి పేడ చూపిస్తానండి ఇప్పుడు ఎట్టుందో ఒంటి పేడ గురించి. సో ఇదిగోండి, ఇది ఒంటి పేడ అనమాట. ఈ విధంగా ఉంటుంది ఒంటి పేడ. ఇది కూడా రీసెర్చ్లో ఇది కూడా ఒక భాగమే, ఒంటి పేడ అనేది. సో ఇదనమాట ఈ క్యామెల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ అయితే మనకి ఇక్కడ అమ్ముతారు. దేది ఎంత అని అడైతే మనకి లిస్ట్ అయితే ఇచ్చినారు. మనమైతే కాఫీ తీసుకున్నాం, క్యామెల్ పాలతో తయారు చేసిన కాఫీ. ఇక్కడ మనకి ఆ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. లస్సీలని, ఐస్ క్రీమ్లని, కుల్ఫీలని, మామూలుగా రాపాలని, కాఫీ, టీ, మిల్క్ పౌడర్ అని చాలా అయితే ఉన్నాయి. దాంట్లో మనం ఏంటంటే కాఫీ తీసుకున్నాం. కాఫీ ఎందుకంటే మనకి డిఫరెన్స్ అర్థమయ్యేదానికి. ఎందుకంటే మనం కాఫీ ఎక్కువ తాగుతూ ఉంటాం కాబట్టి బర్రెపాలో ఏమో మొత్తానికి అయితే మనం కాఫీ మామూలు నార్మల్ పాలతో కాఫీ అయితే ఎక్కువ తాగుతూ ఉంటాము. ఇది కానీ తాగినామంటే మనకి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది అనే ఉద్దేశంతో మనమైతే ఈ ఒంటి పాలతో చేసిన కాఫీని అయితే తీసుకున్నాము. మనమైతే ఇప్పుడు కాఫీ తాగుదాం. ఒంటి పాలు కాఫీ పొడి కాదు, ఇది చాక్లెట్ పొడి వేసాం దీనిపైన. వాసన ఏమో చాక్లెట్ పొడి లాగా ఉంది. నాకు టేస్ట్ ఏం అర్థం కావట్లే. కారింద్ర నూరా నాయన. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఏందని. ఇది లైట్గా మనకి వగర్లాగా అనిపిస్తూ ఉంది అంతే. అంతకుమించి దీంట్లో ఏమి డిఫరెన్స్ ఏం లేదు మామూలు కాఫీకి దీనికి. వీళ్ళు దీనిపైన చాక్లెట్ పొడి వేసినారు. ఆ చాక్లెట్ పొడి మనకి మొత్తం ఆ చాక్లెట్ పొడి ఫ్లేవరే ఉంది దీంట్లో. కాఫీ మాత్రం తేడాగా ఉంది. అది కొంచెం లైట్గా వగరగాను, లైట్గా ఉప్పగాను అట్ట ఉంది. అది మొత్తానికైతే మామూలు పాలు కన్నా ఇది కొంచెం తేడాగానే ఉంది. సో అదనమాట ఇంకా ఈ వీడియో. మొత్తానికైతే క్యామెల్ గురించి మనకి క్యామెల్ పాలు తాగితే డయాబెటీస్ తగ్గుతుందని అయితే ఒకటి తెలిసింది. ఇంకా ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.